నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు బుజ్జి. వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. బుజ్జి వాళ్ళత్త జాబిల్లి. జాబిల్లి నాకు వరుసకి వదినవుతుంది. తను నన్ను చిన్న అని పిలిచేది. ఆ తర్వాత నాకు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వేరే సిటీకి వచ్చేశాను. జాబిల్లికి పెద్ద డబ్బు గల వాడికిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు వాళ్ళు వెస్ట్ గోదావరిలో ఉంటున్నారు. మా బుజ్జిగాడు కూడా ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బుజ్జిగాడు వాళ్ళ అన్నకి పెళ్ళని చెప్పి కాల్ చేశాడు. డేట్ అండ్ టైం అంతా చెప్పాడు. బుజ్జిగాడు వదిన ఈస్ట్ గోదావరి చెందిన అమ్మాయి. పెళ్ళి అన్నవరం గుడిలో అని చెప్పాడు. ఆ టైంలో మా ఓనరు ఆంటీ కారు ఉంటే దాంట్లో వెళ్ళాను. కొంతమంది క్లాస్మేట్స్ వచ్చారు. కాసేపు వాళ్ళతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు జాబిల్లి వచ్చింది. పసుపు రంగు చీర కట్టుకొని ఒళ్ళు మొత్తం నగలు పెట్టుకొని బంగారు దేవతలా ఉంది. ఎక్కడ ఎలా ఎంత ఉండాలో అంత మాత్రమే ఉంది. తన స్ట్రక్చర్ చక్కని స్మైల్ ఇస్తూ ఎంత బాగుందో. బొడ్డు కింద చీర, నడుముకి వడ్డానం, నడుస్తున్నప్పుడు నడుము మీద ఏర్పడే చిన్న మడత, నవ్వుతున్నప్పుడు బుగ్గ సొట్ట. అబ్బో, చాలా చాలా బాగుంది. అండ్ తన జాకెట్ డిజైన్ చాలా బాగుంది. అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. నేను తనని గుర్తుపట్టాను, కానీ తను నన్ను గుర్తుపట్టలేదు. చాలా చేంజ్ అయ్యాను. అలా పెళ్ళయింది. వైజాగ్ హోటల్లో రిసెప్షన్ పెట్టారు. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. రిసెప్షన్ జరుగుతున్న టైంలో జాబిల్లి కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదేంటని. పెళ్లిలో చూసినప్పటి నుండి పదే పదే కలవరించడం మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత చూడటం, ఇంకా చిన్నప్పటి నుండి ఒక క్రష్ ఉంది. చూద్దాం, ఛాన్స్ వస్తే తనతో ఎంజాయ్ చేద్దాం, లేకుంటే లేట్ తీసుకుంటాం. మనకి ఆల్రెడీ చాలామంది ఉన్నారు కదా అని మనసులో అనుకున్నా. కానీ 1% ఛాన్స్ ఉన్నా కూడా వదలను అని మనసులో అనుకున్నా. అలా కాసేపు అయ్యాక నీలిరంగు చీర కట్టుకొని చాలా సింపుల్గా వచ్చింది. కానీ తన ఫేస్లో ఉన్న కళ మాత్రం అస్సలు తగ్గలేదు. నా వైపు చూసింది, కానీ నన్ను గుర్తుపట్టలేదు. సర్లే, ఇది వర్కౌట్ కాదని లైట్ తీసుకున్న టైంలో బుజ్జిగాడు రే జగన్ అని పిలిచాడు. హా, వస్తున్నా అని వాడి దగ్గరికి వెళ్ళాను. జాబిలి నా వైపు చూసింది. నేను కూడా చూశా, కానీ మాట్లాడలేదు. ఏదో చిన్న పని చెప్పాడు, నేను చేశాను. కాసేపైన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి సొల్లు వేస్తున్న టైంలో మళ్ళీ రే అని పిలిచాడు. మళ్ళీ వెళ్ళాను. పక్కనే జాబిల్లి కూడా ఉంది. జాబిల్లి వైపు చూపించి తను జాబిల్లి అత్తరా అని చెప్పాడు. నాకు తెలుసు, నేను గుర్తుపట్టాను బుజ్జి అని అన్నాను. అంటే నువ్వు పొట్టివాడా అని అంది. అప్పుడు కొంచెం పొట్టిగా ఉండేవాడిని. తను అప్పుడప్పుడు పొట్టి అని పిలిచేది. చూసి కూడా మాట్లాడలేదు. ఎందుకురా అని బుగ్గ మీద చిన్నగా కొట్టింది. 2 చైర్స్ తీసుకొని వచ్చి కూర్చున్నాక అన్ని విషయాలు అడిగింది. ఆ విషయాలు చెప్తున్న తరుణంలో నేను ఒకటి నోటీస్ చేశాను. ఒక చిన్న పురుగు తన జాకెట్ లోపలికి వెళ్ళడం గమనించాను. జాబిల్లితో నేను చెప్పలేదు. లోపలికి పోయిన తర్వాత కరిచిందనుకుంటా. అమ్మా అని గట్టిగా అరిచింది. నాకు తెలుసు కానీ నేనేం తెలియనట్టు ఏమైందో దినా అని అన్నా. తనేదో కరిచిందని వంగింది. లోపలికి వెళ్ళిరా వదినా అని చెప్పాను. తను ఏం పర్వాలేదులే అని చెప్పి అక్కడే దులుపుకుంది. నాకు మూడొచ్చింది, కానీ కవర్ చేసుకొని అక్కడే ఉన్నా. ఫ్రెండ్స్ అందరూ తిన్నారు. మా బుజ్జిగాడు నన్ను పిలిచి వెళ్ళకు ఉండు అని చెప్పాడు. నేను సరే అని చెప్పి ఫ్రెండ్స్ అందరితో వైజాగ్ అంతా ఒక రౌండ్ వేసి బస్టాండ్ డ్రాప్ చేసి వచ్చాను. బుజ్జిగాడికి కలిసి వెళ్దామని వెళ్ళాను. ఈలోగా అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశా. హలో అంటే నేన్రా జాబిల్లిని అని అంది. హా వదిన, చెప్పండి అని అన్నాను. వెళ్ళిపోయావా అని అన్నది. లేదో దిన, అక్కడికే వస్తున్నా, కలిసి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నా అని అన్నాను. సరేరా, నేను కూడా ఇక్కడే ఉన్నాను అని చెప్పింది. బుజ్జిగాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కలిసి నేను వెళ్ళొస్తానని చెప్పాను. ఈలోగా జాబిలి కూడా వచ్చింది. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని, మేకప్ ఏం లేదు, చాలా న్యాచురల్గా ఉంది. చాలా ముద్దొచ్చింది. నేను అలా చూస్తుంటే తను నోటీస్ చేసింది. నేను తల తిప్పుకొని వెళ్ళొస్తా వదినా అని చెప్పాను. తను నేను కూడా నీతో వస్తాను అని అంది. బుజ్జి వాళ్ళమ్మ కూడా జగన్, నువ్వు వెళ్ళేది విజయవాడ కదా, తనకి డ్రాప్ చేసి వెళ్ళు అని అంది. నేను కార్ స్టార్ట్ చేశా. జగన్, ఏంటి నీ ప్లాన్స్ అని అడిగింది. అన్నీ చెప్పాను. తన లైఫ్ కోసం అడిగా, ఎలా ఉన్నారేంటి పరిస్థితి అని. తన హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, హైదరాబాద్లో ఉంటారు. మా అత్తమామ ఇక్కడే ఉంటారు, పొలం పనులు చూసుకుంటారు. ఏదో అలా అలా వెళ్తుంది అని చెప్పింది. లైఫ్ అంతా బాగానే ఉంది కదా వదినా అని అడిగితే, ఏదో వెళ్తుంది జగన్, అంతేగాని పెద్దగా ఏం లేదు. పెళ్ళయి 4 ఇయర్స్, లైఫ్ ఏం కొత్తగా లేదు జగన్, డబ్బుంది అంతే, సంతోషం మాత్రం లేదు అని చెప్పింది. కూర్చున్నప్పుడు డ్రెస్ మడత మాత్రం సూపర్గా ఉంది. మధ్య మధ్యలో చూస్తున్నా. తను కూడా ఏమనలేదు. వాళ్ళింటి దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి కాసేపు ఉండి బయలుదేరే టైంలో తను నైటీ వేసుకొని వచ్చింది. తను నేను చూడటం తను గమనించింది.
ఏమనకుండా చిన్న స్మైల్ ఇచ్చిందంతే. నేను వెళ్ళొస్తానని చెప్పి స్టార్ట్ అయ్యాను. కానీ నా మనసంతా అక్కడ లాకైంది. చిన్నప్పటి నుండి ఉన్న కోరిక తీరలేదని అనుకుంటూ వచ్చాను. కొన్ని రోజులైన తర్వాత తను కాల్ చేసింది. అప్పటి నుండి డైలీ మాట్లాడుకోవడం అన్నీ మొదలుపెట్టాను. ఏదో చిన్న క్యూరియాసిటీ, సెట్ అయితే నా కల నెరవేరుతుంది కదా అని. అలా అని ఎప్పుడూ అడ్వాన్స్ తీసుకోలేదు. మళ్ళీ నా గురించి తప్పుగా అనుకుంటే ఊరిలో పరువు పోతుందని. ఒకరోజు నైట్ అనుకుంటా మెసేజ్ వచ్చింది, హాయ్ జగన్ అని. నేను హలో అన్నా. ఏం చేస్తున్నావు జగన్ అని అంది. ఏం లేదు వదినా, నువ్వేం చేస్తున్నావు అని అన్నాను. ఏం లేదురా, అలా కూర్చొని ఉన్నా అని అన్నది. హో అవునా, అన్నయ్య అందరూ ఏం చేస్తున్నారు వదినా అని అన్నాను. ఆయనేం పడుకొని ఉన్నారు అని చెప్పింది. సరే అని కాసేపు చాట్ చేసిన తర్వాత మధ్యలో నా లవ్ లైఫ్ కోసం టాపిక్ వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ లేదా మరి అని అడిగింది. ఎవరిని ట్రై చేయలేదు వదినా అని అన్నాను. తను హో అవునా అని, మరి ఎంజాయ్ ఎలా చేస్తున్నావు అని అడిగింది. మనసులో అడిగినందుకు హ్యాపీగా ఫీల్ అయినా కూడా బయటికి పెద్ద బుద్ధుళ్ళ ఏంటొదినా అలా అన్నారు అని అన్నాను. ఏ తప్పేమీ కాదు కదా, అలా అడగకూడదా ఏంటి అని అన్నది. ఆహా అలా అని కాదు దినా, అయినా మీ అంత ఫాస్ట్ కాదు నేను అని నవ్వు ఎమోజి పెట్టి సెండ్ చేశాను. అదేంటి అలా అన్నావు అని అడిగింది కొంచెం ధైర్యం చేసి. మరి బెడ్ లైఫ్ అని ధైర్యం చేసి అడిగా. దాని గురించి ఎందుకు అడుగుతావు జగన్? ఎప్పుడో ఒకసారి, అంటే నెలకి ఒకసారి, లేకుంటే అది కూడా ఉండదు అని అన్నది. మరి ఎలా ఉంటున్నారు వదినా, కష్టం కదా అలా ఉండటం అని అన్నాను. ఏమనుకోకపోతే చెప్తా జగన్ అని అన్నది. చెప్పు దినా, పర్వాలేదు అన్నాను. ఏం చేస్తాం, వీడియోస్తో నెట్టుకొస్తున్నా అని అన్నది. మరి మీ ప్రాబ్లం అన్నతో చెప్పారా అని అడిగాను. చెప్పాను, కానీ నన్ను చూస్తే వాడికి మూడ్ రాదని డైరెక్ట్గా చెప్పాడు అని అంది. ఏంటి, మిమ్మల్ని చూస్తే మూడ్ రావటం లేదా? ఎవరు చెప్పారు వదినా? మీరెంత బాగుంటారు, మరెలా వదినా అని అన్నాను. మనసులో నాకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అనిపించినా కూడా నేను అడగలేదు. సరే వదినా అని అన్నాను. అప్పటి నుండి ఇంకా క్లోజ్గా ఉండేది. డైలీ ఏం చేసినా అన్నీ చెప్పేది. నన్ను అడిగేది. నాకు హ్యాపీగా అనిపించినా కూడా ఇబ్బందిగా నటిస్తూ చెప్పేవాడిని. అలా అలా చాలా క్లోజ్ అయ్యాం. ఒకసారి జాబిల్లి వాళ్ళ విలేజ్లో ఏదో ఫంక్షన్ ఉంటే హైదరాబాద్ నుండి వచ్చింది వాళ్ళ అత్తగారింటికి. నాకు కాల్ చేసి చెప్పింది, నువ్వు ఫ్రీగా ఉంటే రా అని చెప్పింది. నేను కూడా సరే అని చెప్పి వెళ్ళాను కూడా. జాబిల్లి వాళ్ళ హస్బెండ్కి పరిచయం చేసింది. కాసేపు మాట్లాడుకొని నేను వచ్చేసా. అక్కడికి 2 డేస్ తర్వాత నాకు కాల్ చేసి, మీ అన్న ఆన్ సైట్కి వెళ్తున్నారు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగింది. నేనెందుకు వదినా, మీరు వెళ్ళండి అని అన్నాను. మీ అన్నయ్య రమ్మంటున్నాడు రా అని జాబిల్లి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ ఇచ్చి మాట్లాడించింది. ఆయన రమ్మంటే సరే అని చెప్పి వెళ్ళాను. మళ్ళీ తనని రిటర్న్ తీసుకొని రావాలి కదా, సో ముగ్గురు విజయవాడ వచ్చి ముంబై వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాం. ముంబైలో దిగి వాళ్ళు హోటల్ బుక్ చేసుకున్నారు. నాకొద్దో దినా, ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడుంటాను, మీరు ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాను. నైట్ టైంలో జాబిల్లి మెసేజ్ చేసింది, హాయ్ రా అని. చూసా, రిప్లై ఇచ్చాను. హలో వదినా, ఇంకా పడుకోలేదా అని అన్నాను. లేదురా, నువ్వేం చేస్తున్నావు అని అన్నది. ఏం లేదు, అలా బెడ్ మీద ఉన్నా. అన్నయ్య ఏం చేస్తున్నారు అని అన్నాను. తను ఇప్పుడే ఎంజాయ్ చేసి పడుకున్నాడు అని అన్నది. ఓహో అవునా, బాగానే ఎంజాయ్ చేస్తున్నారుగా అని అన్నాను. నా బొంద ఎంజాయ్ రా, ఒక 30 సెకండ్ అయినా ఉంటే హ్యాపీనే అని అన్నది. వాళ్ళు 2 డేస్ బాగా తిరిగి ఫ్లైట్ ఎక్కే టైం వచ్చింది. ఇద్దరం సెండ్ ఆఫ్ ఇచ్చాం. ఈవినింగ్ టైం ఫ్లైట్ కాబట్టి మళ్ళీ హోటల్కి వెళ్ళాము. మా ట్రైన్ నెక్స్ట్ డే ఈవినింగ్ రా జగన్ అని లోపలికి పిలిచి, తను ముందు నేను వెనక వెళ్తున్నా. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, కానీ నా చూపులు తన మీదే ఉన్నాయి. తనకి తెలుస్తుంది, కానీ ఏమనడం లేదు. నాకు అర్థమైంది, కానీ నేను అడ్వాన్స్ అవ్వకూడదని అనుకున్నా. సరే వదినా, పడుకుంటా అని చెప్పి సోఫాలో పడుకుంటా, నువ్వు బెడ్ మీద పడుకో అని చెప్పాను. తను అవునా, సరే నీ ఇష్టమైతే అని కొంచెం సాడ్ ఫేస్ పెట్టింది. నేను వాష్రూమ్లోకి వెళ్ళి షార్ట్ వేసుకొని వచ్చాను. తను నా వద్దకు రావాలా వద్దా అని సతమతమవుతుంది. సడన్గా పైకి లేచింది, సౌండ్ వచ్చింది. నేను లేచాను ఏం తెలియనట్టు. ఏమైంది వదినా, ఏమైనా కావాలా అని అడిగాను. తను కాసేపు ఆలోచనలో పడి అవును అని అన్నది. తనకి ఏం కావాలో నాకు తెలుసు, కానీ తను ముందు మొదలు పెడితే మంచిది కదా అని నేనేం అనడం లేదు. ఆకలి వేస్తుందా, ఏమైనా కావాలా, ఆర్డర్ చేయనా అని అడిగా. తను అది అది అంటూ చెప్పలేక ఇబ్బంది పడుతుంది. ఆర్డర్ చేస్తే రాదు జగన్ అని అంది. సరే నేను వెళ్ళి తీసుకొని వస్తా చెప్పు అని అన్నాను. నువ్వు కావాలి అని అంది. ఏంటి అంటూ కొంచెం కళ్ళు పెద్దవి చేస్తూ నటించాను. వద్దొదినా అని అన్నా. తను ప్లీజ్ జగన్, నువ్వైతేనే సేఫ్ నాకు అని అన్నది.
అది కాదు దినా, ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది కదా అని అన్నా. నేనెవరికి చెప్పను, నువ్వు చెబుతావా ఏంటి అని అన్నది. చిచ్చి, నేనెందుకు చెబుతావు దినా అని అన్నా. మరెందుకు ఆలస్యం చేస్తున్నావురా అని హక్ చేసుకుంది. నాకు సమ్మగా అనిపించింది. నా మనసులోని కోరిక ఇప్పుడు తీరుతుంది, తనివి తీరా అనుభవించాలి అని అనుకున్నా. ఒక గంట సేపు సౌండ్స్తో రూమ్ అంతా దద్దరిల్లిపోయింది. తెల్లవార్లు ఎంజాయ్ చేసి తర్వాత స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాం. ఇప్పటికీ కలిసిన ప్రతిసారి జాబిలితో ఉంటాను. తను నాకు బానిసైంది. తనతో ఎన్నిసార్లు ఉన్నా కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది.